నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. సార్, ఇప్పుడు కాలు నొప్పి వస్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, గొంతు నొప్పి వస్తే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అసలు మనకి మెంటల్ హెల్త్ బాగాలేదు అని గుర్తించడం ఎలాగా? అసలు ఏ సిచ్యువేషన్లో వీ హ్యావ్ టు గో అండ్ సీ అ సైకాట్రిస్ట్ సార్? చాలా బేసిక్ అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. అసలుకు తమాషా ఏంటంటే ఎంబీబీఎస్ చదివిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు ఎండీ కోర్స్ చేస్తాం మానసిక వైద్య శాస్త్రంలో. అంటే మిగతా డాక్టర్లందరికీ గుండె, కిడ్నీస్, లివరు అన్నీ ఉంటాయి అవయవాలు, కానీ మనసు అనేది ఎక్కడ కంటికి కనబడదు. అంటే ఒక కంటికి కనబడని ఒక అవయవాన్ని గురించి సోకాల్డ్ ఆబ్స్ట్రాక్ట్ అవయవం, దాని గురించి మళ్ళీ 3 సంవత్సరాలు స్పెషలైజ్ చేయడమే సైకియాట్రిక్ గొప్పతనం. తెలిసిన దాని గురించి, గుండెని గురించి, లివర్ గురించి ఓకే, బట్ తెలియని దాని గురించి చదువుకోవడం, దాని గురించి ట్రైనింగ్ కావడం, దాని జబ్బుల నిర్ధారణ, ఇవన్నీ. అయితే మనసుకు జబ్బులు వస్తాయి, శరీరానికి వచ్చినట్టే మనసుకు కూడా జబ్బులు వస్తాయి. కాబట్టి అది కూడా అయితే ఏంటంటే ఒకప్పుడు పూర్వకాలం మన హార్ట్లో మనసు ఉందని అనుకునేవాళ్ళు, కానీ అది కాదు. అది ఓన్లీ సింబాలిక్ రిప్రజెంటేషన్. మెదడులో అంతర్భాగమే మనసు. అంటే మెదడు అనేది హార్డ్వేర్ అనుకుంటే మనసు అనేది సాఫ్ట్వేర్. మెదడు బయటికి కనపడుతుంది, మనసు కంటికి కనపడదు, కానీ దాని ఫంక్షన్స్ మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మన కోపం రావడం, మన జ్ఞాపకశక్తి, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన తెలివితేటలు, ఇవన్నీ కూడా మనసుకు సంబంధించేవి. కాబట్టి మెదడులో ఏదైనా ఒక భాగం దెబ్బతింటే జ్ఞాపకశక్తి కోల్పోతారు, ఒక భాగం డ్యామేజ్ అయితే కోపం పెరుగుతుంది, ఇంకొక డ్యామేజ్ ఏదైనా అయితే భయం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇలా మెదడుకు సంబంధించిన రకరకాల చర్యలే మనిషి ప్రవర్తనకు సంబంధించి దాన్నే మనం మనసుగా చెప్పుకోవచ్చు. అయితే మీరు అన్నట్టుగా ఈ మానసిక ఆరోగ్యం అంటే ఏమిటంటే, అంటే మెంటల్ లేనంత మాత్రం అతనికి మానసిక ఆరోగ్యం ఉన్నట్టు కాదు. అంటే ఒక వ్యక్తి ఎవరైనా నాకు మెంటల్ లేదు, నేను మానసిక ఆరోగ్యంగా ఉన్నానంటే కాదు. దట్ ఈజ్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్. అయితే బేసిక్ ఏంటంటే తను ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడా, అతి తక్కువ ఒత్తిడితో తన యొక్క దైనందిన కార్యక్రమం నెరవేర్చి. ఎందుకంటే ఒత్తిడి అనేది అందరికీ ఉంటుంది. ఒత్తిడి లేకుండా, స్ట్రెస్ లేకుండా ఎవరు ఉండరు. ఇవాళ ఒకటి పోతే రేపు ఇంకోటి వస్తుంది. కానీ మినిమం ఒత్తిడితో ఎవరైతే ప్రశాంతంగా, పీస్ఫుల్గా, హ్యాపీగా ఉండగలరో అలాంటి వాళ్ళకు మానసిక ఆరోగ్యవంతులని చెప్పొచ్చు. కాబట్టి ఇది మానసిక ఆరోగ్యానికి ఒక చిహ్నం. మిగతా డాక్టర్ లాగా మాకు ఏదో ఎక్స్రేలు, స్కానింగ్లు, రక్త పరీక్షలు అలాంటివి ఉండవండి. ఎవరైనా వచ్చేసి డాక్టర్ గారు నాకు పరీక్ష చేసి ఎక్స్రే తీసి నాకు మెంటల్ ఉందో లేదో చెప్పండి, నో వీ కాంట్. మిగతా డాక్టర్లు ఏముంది, బ్లడ్ టెస్టో, ఎక్స్రే తీసి చెప్తారు మీకు జబ్బు ఉందని, కానీ మాకు అలాంటిది లేదు. మేము కేవలం అతన్ని పరీక్ష మాట్లాడడము, చేయడము, అతని యొక్క హిస్టరీ తెలుసుకోవడము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇదంతా ఒక లెబోరియస్ ప్రాసెస్. కాబట్టి కొంచెం ఎక్కువ టైం కూడా పడుతుంది. అవన్నీ చేసి ఒక నిర్ధారణకు వచ్చి పలానా వ్యక్తికి ఒక మానసిక రుగ్మత, వ్యాధి ఉందనేది నిర్ధారణ చేస్తాం. కాబట్టి ఆ విధంగా చేసి అతనికి మందులు వాడాలా, కౌన్సిలింగ్ చేయాలా, ఏ విధంగా చేస్తే అతను దాంట్లో నుంచి బయటపడతాడు, అతని ఒత్తిడిని ఎలా తగ్గించాలి అని ఈ విధంగా చేస్తేనే అతను మళ్ళీ దాంట్లో నుంచి బయటపడేటట్టు మనం చేసానికి అవకాశం.